ఇంకా లాస్ట్ వీడియోస్ కనుక చూస్తే ఈ వీడియోలో ఏం చెప్తున్నానో అర్థమైంది. సో లాస్ట్ వీడియోస్ అయితే చూసేయండి. ఇంకా మేము ఆల్మోస్ట్ 2 months ముందు బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళాక మేము లిటరలీ 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ బుకింగ్ దగ్గర మనం తీసుకున్న ఆధార్ కార్డ్స్ అన్నీ చూపించాలంట. సో వెళ్ళి నేను మా నాన్న లైన్లో నుంచొని అదైతే చేస్తాం. ఫుల్ అంటే ఫుల్ ఆకలితో ఉన్నాం, నిద్ర లేదు. అండ్ మేము అక్కడే మనకి సాయి భక్త నివాస్లోనే మనకి ఫుడ్ అయితే పెడతారు, ప్రతిరోజు పెడతారు. సో మేము వెళ్ళేసరికి కిచిడి చపాతీ అయితే పెట్టారు. రోటీ అయితే కామన్, ఇంకా రైస్ ప్లేస్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన కర్రీస్ పెడతారు. అండ్ స్వీట్ కూడా అదే పెడతారు అనమాట. సో నేను మా మమ్మని అడుగుతున్నా బాగుందా అని. ఇంకా అదంతా అయిపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మేము ఇంకా రెడీలు అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం. అండ్ ఇక్కడ మనం దిగగానే చెప్పులు పెట్టుకుంటాం అండ్ ఫోన్స్ తీసుకుంటాం అని చెప్తారు. సో అక్కడికి వెళ్ళకండి, గుడి తరపున మనకి ఫ్రీ లాకర్స్ ఉంటాయి అండ్ 5 rupees కడితేనే ఉంటాయి అనమాట. ఇంకా మేము ఇక్కడ దర్శనానికి అయితే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడ దర్శనానికి కూడా ఫోన్స్ చెప్పులు అక్కడే పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బాబాగారి విగ్రహం ఉంటే అక్కడికి వచ్చి ఫొటోస్ అవి ఇవి దిగుదామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫొటోస్ కూడా మంచిగా వచ్చాయి. బెస్ట్ విజిట్ చేయాల్సింది ఏంటంటే పగలైతే ఇంకా బాగుంటుంది, నైట్ కాబట్టి కొంచెం అంతా కనిపించలేదన్నమాట. సో ఇది నెక్స్ట్ వీడియోలో మా ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామనేది షేర్ చేసుకుంటాను. ఈలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.